అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అనుభవంతో నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, డిసెంబర్ 18, 2023, సోమవారం. తిథి షష్ఠి, మధ్యాహ్నం 3:13 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం శతభిషం, రాత్రి 1:22 వరకు, తదుపరి పూర్వాభాద్ర. యోగము వజ్రము, రాత్రి 9:32 వరకు, తదుపరి సిద్ధి. కరణం తైతుల, మధ్యాహ్నం 3:13 వరకు, తదుపరి గరిజ. రాత్రి 2:08 వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 6:29. సూర్యాస్తమయం సాయంత్రం 5:38. చంద్రోదయం ఉదయం 11:13. చంద్రాస్తమయం రాత్రి 11:09. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7:53 నుండి 9:17 వరకు. యమగండం ఉదయం 10:40 నుండి మధ్యాహ్నం 12:04 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:27 నుండి 2:51 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:26 నుండి 1:11 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:40 నుండి 3:25 వరకు. వర్జము ఉదయం 9:38 నుండి 11:08 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు సాయంత్రం 6:37 నుండి 8:07 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:26 వరకు. శుభ గడియలు ఉదయం 6:29 నుండి 7:50 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:47 నుండి 5:38 వరకు. డిసెంబర్ 18, సోమవారం. ఈ రోజు ఉన్న తిథి షష్ఠి, మధ్యాహ్నం 3:13 వరకు ఉంది, తదుపరి సప్తమి. షష్ఠి పక్ష చిత్ర తిథి కాబట్టి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. ఒకవేళ తప్పక వినియోగించుకోవలసి వస్తే పక్షరంధ్ర నిషిద్ధ గడియలు నిన్ననే పూర్తయ్యాయి కాబట్టి ఈ రోజు వినియోగించుకోవచ్చు. సోమవారం షష్ఠీ తిథి కలయికతో విషయోగం, సప్తమి తిథి కలయికతో మృత్యుయోగం ఏర్పడతాయి. ఈ రెండూ కూడా మంచి యోగాలు కాదు, ప్రయాణాలకు అనుకూలమైనవి కాదు. ఈ రోజు రాత్రి 1:22 వరకు ఉన్న శతభిష నక్షత్రం మంచి నక్షత్రమే కాబట్టి ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక లగ్న ముహూర్తాలకు తిథి వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి మీ పంతులు గారిని సంప్రదించి ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు కుంభరాశిలోను, సూర్యుడు ధనస్సు రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనస్సు, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈ రోజు యమగండం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: 2014 సంవత్సరంలో ఇస్రో చేపట్టిన
భూసమస్థితి శాటిలైట్ లాంచ్ వెహికల్ MK3 ప్రయోగం విజయవంతమైంది. అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం, మైనారిటీ హక్కుల దినోత్సవం, తెలుగు సినీ నేపథ్య గాయకులు, రంగస్థల నటులు మాధవపెద్ది సత్యం గారి వర్ధంతి. ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 18 సోమవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృషభ రాశి, పొగడ్తలు అందుకుంటారు. మిథున రాశి, శ్రమ అధికంగా ఉంటుంది. కర్కాటక రాశి, గతంలో చేసిన ఒక పని యొక్క ఫలితం ఈ రోజు అందుకుంటారు. సింహరాశి, ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కన్యా రాశి, అవసరానికి సహాయం చేస్తారు. తులారాశి, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి, అంతా మంచే జరుగుతుంది. ధనస్సు రాశి, ఆదాయం ఉంటుంది. మకర రాశి, దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. కుంభరాశి, తీపి కబురు వింటారు. మీన రాశి, ధైర్యంగా ఉండాలి. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈజ్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.